మన ఆరోగ్య పరిరక్షణకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే మనకి మేలు కలుగుతుందో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున జలుబు తగ్గించుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఏమంటే జలుబు కూడా పెద్ద అనారోగ్యమా అని చెప్పని మనం ఏం అనుకోక్కర్లా. కొంతమందికి జలుబు తదేకంగా ఉంటూనే ఉంటుంది. వారంలో 3 రోజులు వాళ్ళకి ముక్కు చేదకపోతే అవకాశమే కుదరకుండా ఉంటుంది. ఇట్లా ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఏం చేయాలి? ఆదివారం రోజు ఒక వెండి గిన్నె కానీ వెండి గ్లాసు కానీ తీసుకోండి. మన ఇంట్లో ఉండేటువంటి వెండి గిన్నె కానీ వెండి గ్లాసు కానీ తీసుకొని దాన్ని నిండుగా వడగట్టినటువంటి నీరు పోయండి. నీరు పోసి దాంట్లో వెండి యొక్క ఉంగరం కానీ లేకపోతే వెండితో చేసినటువంటిది ఏదైనా పర్వాలేదు, ఆర్నమెంట్ ఏదైనా పర్వాలేదు, ఒక వెండిది అయి ఉండాలి. దాంట్లో వేసేసేయండి. ఆదివారం రాత్రంతా నాననివ్వండి. ఇలా నానిన తర్వాత ఆ వెండి ఆర్నమెంట్ని తీసేసి సోమవారం నాడు ఉదయం మీరు పళ్ళు తోముకున్న తర్వాత ఈ వెండి ఆర్నమెంట్ దాంట్లో వేసినటువంటిది ఏదైతే ఉందో అది తీసివేసి ఈ వెండి గిన్నె లేక వెండి గ్లాసులో బాగా నానినటువంటి ఆ నీరున్నాయిగా అన్నిటిని గడగడ తాగేయండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా ప్రతి ఆదివారము రాత్రి వేళ వెండి గిన్నెలో కానీ వెండి గ్లాసులో కానీ నీరు పోసుకొని దాంట్లో వెండికి సంబంధించిన ఉంగరం కానీ వెండికి సంబంధించిన డాలర్ కానీ ఏదైనా సరే ఒక వెండి ఆర్నమెంట్ అందులో వేసి నాననివ్వాలి. అయితే ఆ వెండికి సంబంధించిన ఆర్నమెంట్స్లో ఎక్కడ రాళ్ళు కానీ అంటే రకరకాల రూబీస్ కానీ ఇతరత్రా కానీ ఉంగరాలకు సంబంధించినవి కూడా లేకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. అలా నానినటువంటి నీటిని సోమవారం ఉదయం నిద్ర లేచి పళ్ళు తోముకున్న తర్వాత పరగడుపున తాగేస్తూ ఉండాలి. అదే సోమవారం ఉన్నటువంటి రోజున శివాలయానికి వెళ్ళి బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలో కర్పూరం కలిపినటువంటి ఆవు నేతితోటి బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలో పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ మీకు మీ అవకాశాన్ని బట్టి మీ సౌలభ్యాన్ని బట్టి ఏ కర్పూరం అయినప్పటికీ పర్వాలేదు, కర్పూరం కలిపినటువంటి స్వచ్ఛమైన ఆవు నేతితోటి దీపారాధన చేసి మాకు ఈ జలుబు బాధ రాకుండా చూడు స్వామి అని నమస్కారం చేసుకోండి. ఇలా కనుక చేస్తూ వచ్చినట్లయితే జలుబుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్రమేపీ నిదానంగా నిదానిస్తాయనటంలో ఎంత మాత్రం సందేహపడవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా తొండమాన్ చక్రవర్తి అంతటి వాడు తరించడానికి గాను ఉపకరించినటువంటి వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శనివారపు ఈ శుభవేళ మనమందరం కూడా ఈ అష్టోత్తరాన్ని శ్రవణం చేసి శ్రీనివాసుడి యొక్క దివ్యమైనటువంటి కరుణ కటాక్షాలకు పాత్రం అవ్వాలని చెప్పిన ప్రార్థన చేస్తూ శ్రవణం చేద్దాం, తరిద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మునయః సూత సర్వార్థతత్వజ్ఞ సర్వవేదాంతపారగ येन चाराधितः सद्य श्रीमद्वेङ्कटनायकः भवत्यभीष्टसर्वार्थप्रदस्तद्ब्रूहि नो मुने इति पृष्टस्तदा सूतो ध्यात्वा स्वात्मनि तत्क्षणात् उवाच मुनिसार्धूलान् श्रूयतामिति वै मुनिः. श्रीसूतः अस्ति किञ्चन् महद्गोप्यं भगवत्प्रीतिकारकम् पुराशेषेण कथितं कपिलाय महात्मने नाम्नामष्टशतं पुण्यं पवित्रं पापनाशनं. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,